ఎన్నికల వాతావరణంతో పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారాలను స్పీడప్ చేశాయి. రెండోసారి అధికారం టార్గెట్ గా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార క్షేత్రంలో దిగనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు 56 నిమిషాలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ కడపకు బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు వైఎస్ఆర్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం 1 గంట 30 నిమిషాలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్ర వేంపల్లి, విఎన్పల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకుంటారు. అనంతరం సీఎం జగన్ రాత్రి అక్కడ బస చేస్తారు. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను రెడీ చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన విశాఖ, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే టార్గెట్ తో ప్రచారంలోకి దిగబోతున్నారు వైసీపీ బాస్ జగన్. ఈ బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపి క్లీన్ స్వీప్ దిశగా ఎన్నికల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మళ్లీ విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు జగన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ గారు వివరిస్తారు. ఝాన్సీ, ప్రధానంగా గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మేము సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇడుపులపాయ నుండి ఈరోజు ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించబోతున్నారు. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో గత ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర తరహాలోనే ఈసారి బస్సు యాత్రను చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్తకు, నాయకులకు, పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు ప్రజలకు తాము ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను అలాగే అభివృద్ధి కార్యక్రమాలను వివరించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను చేపడుతున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ప్రజలను, కార్యకర్తలను ఏకం చేసి వారందరినీ చైతన్యవంతం చేసి రాబోయే ఎన్నికల్లో తాము విజయం సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మొదట ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద అక్కడ ప్రార్థనలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. ప్రొద్దుటూరులో జరిగే మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సభలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించడంతో పాటు తాము అధికారంలోకి రావడానికి ఏ రకమైన హామీలు ఇవ్వాలి, ఏ రకమైన ప్రసంగం చేయాలి అన్న అంశం కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రొద్దుటూరులో జరిగే సభకు కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలను, నాయకులను సమీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా తలమునకలై ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకి చేరుకుంటారు. 1 గంట నుంచి సాయంకాలం 4:30 సమయానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని ఆర్లగడ్డ చేరుకుంటారు. ఆర్లగడ్డలో రాత్రికి బస చేసే పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే
పోలీసులు కూడా భారీగా బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రమోహన్.